కారు పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. నల్గొండ సీటుకు ఓ మాజీ ఎమ్మెల్యేను బరిలో దించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. హస్తం పార్టీకి బలమైన ఆ సీటులో మాజీ ఎమ్మెల్యే అయితేనే బెటర్ అని గులాబీ బాస్ నిర్ణయించారా? ఇప్పటికే ఆయనకు పని చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం చెప్పేసిందా? మరి మాజీ ఎమ్మెల్యేకు బదులుగా తమకు సీటు ఇవ్వాలని కోరుతున్న మరో ఇద్దరు నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. మరో 4 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్లమెంటు ఎన్నికల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు గులాబీ పార్టీ బాస్. గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు ఓడిన సీట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టిందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2 ఎంపీ సీట్లను బీఆర్ఎస్ గత ఎన్నికల్లో కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలా అయినా వాటిని గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసినట్లు చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లాలోని 2 స్థానాల్లో ఒకటైన నల్లగొండలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని బరిలో దించాలన్న ఆలోచనకు వచ్చిందట. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన్ను బరిలో దించితే ఇటు సానుభూతితో పాటు అటు సామాజిక వర్గం పరంగా కూడా కలిసి వచ్చి సీటు గెలుచుకోవచ్చునని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పోటీపై సంకేతాలు కూడా పంపించినట్లు చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డి ఆ తర్వాత ఉత్తమ్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో పద్మావతిపై గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ లెక్కలు వేసుకుంటోందట. గతసారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థి దొరక్కపోవడంతో కొత్త అభ్యర్థిని బరిలోకి నిలిపి చేతులు కాల్చుకుంది. మరోసారి అలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు చోటివ్వకుండా సీటును కైవసం చేసుకునేందుకు ఆర్థికంగా బలంగా ఉండి జనాలకు తెలిసిన నాయకుడినే బరిలో దించాలని భావిస్తోందట. ఎలాగూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై కసితో ఉన్న సైదిరెడ్డినే అందుకు సరైన అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భావిస్తోందట. నల్లగొండ స్థానం నుంచి 2019లో ఎంపీగా గెలిచింది కూడా సైదిరెడ్డి ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు అక్కడ సైదిరెడ్డిని నిలబెడితే ఆయన గెలిస్తే ఒకే బాల్ కు 2 సిక్స్లు బాదినట్లు అవుతుందని కూడా పార్టీ ఆలోచన చేస్తోందట. సైదిరెడ్డి కూడా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా సానుభూతి కూడా కలిసి వస్తుందని, దానికి తోడు సామాజిక వర్గపు సపోర్టు కూడా కలిసి వస్తుందని ఆయన అంచనాతో ఉన్నారట. అయితే సైదిరెడ్డికి పోటీగా మరో 2 నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో గుత్తా అమిత్ రెడ్డి ఒకరు కాగా మరొకరు గతంలో ఉత్తంపై పోటీ చేసి ఓడిన వేమిరెడ్డి నరసింహారెడ్డి. అమిత్ ఈ మధ్య కాలంలో రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నారు. నరసింహారెడ్డి మాత్రం గత లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. దీంతో ఆయనకు టికెట్ రావడం కష్టమేనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు అమిత్ ఆయన తండ్రి సుఖేందర్ రెడ్డికి ఉన్న పరిచయాలతో టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారట. అయితే సైదిరెడ్డికి ఇటు కేటీఆర్ అటు హరీష్ రావుతో సత్సంబంధాలు ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. మొత్తంగా లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అందరికంటే ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కూడా 4-5 నేతలు నల్గొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారనే టాక్ నడుస్తోంది.